హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రేణు స్టిచ్చింగ్ ఛానల్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఈరోజు వచ్చేసి టాప్ కటింగ్ అండ్ స్టిచ్చింగ్ చూద్దాం కిడ్స్కి. నేను ఆల్రెడీ షరారా కటింగ్ అండ్ స్టిచ్చింగ్ వీడియో అప్లోడ్ చేశాను. ఇప్పుడు దాని మీద టాప్ ఏ విధంగా కట్ చేసుకోవాలో చూద్దాం. ముందుగా మనం ఇలా 4 మడతలు వచ్చేలా వేసుకోవాలి. ఓకేనా, ఇలా మనం 4 మడతలు వచ్చేలా చూసుకోవాలి. మనకి విడ్త్ అనేది ఎంత కావాలో చూసుకొని దాన్ని బట్టి మనం 4 మడతలు అనేది వేసుకోవాలి. లెంత్ వచ్చేసి 30 ఇంచెస్ పెడుతున్నాను, టోటల్ లెంత్. ఓకేనా, 30 ఇంచెస్ దగ్గర ఇలా ఒక లైన్ అనేది డ్రా చేసుకోవాలి. ఇప్పుడు నెక్ వచ్చేసి నేను 2.5 ఇంచ్ పెడుతున్నాను, షోల్డర్ 3 ఇంచ్, ఆర్మ్ హోల్ వచ్చి 6 ఇంచ్ తీసుకున్నాను, చెస్ట్ లూజ్ వచ్చి 8 ఇంచెస్, ఖర్చు కోసం 2 ఇంచ్, ఆర్మ్ హోల్ కోసం 1.2 దగ్గర మార్క్ చేసుకుని రౌండ్ తీసుకోవాలి. ఇప్పుడు మనం వేస్ట్ పాయింట్ వచ్చేసి 11 ఇంచ్ దగ్గర మార్క్ చేస్తున్నాను. అదేవిధంగా హిప్ మెజర్మెంట్ వచ్చి 16 ఇంచ్ దగ్గర మార్క్ చేస్తున్నాను. ఇక్కడ వేస్ట్ వచ్చేసి నేను 7 ఇంచెస్ మార్క్ చేస్తున్నాను. అదేవిధంగా హిప్ వచ్చేసి 8.5 ఇంచెస్ తీసుకున్నాను. ఓకేనా, ఈ 3 పాయింట్స్ని ఇలా కలుపుకోవాలి. కింద లూజ్ వచ్చేసి నేను 10 ఇంచెస్ పెడుతున్నాను. ఇలా 10 ఇంచెస్కి ఇలా లైన్ అనేది డ్రా చేసుకోవాలి. ఇప్పుడు మనం ఖర్చు తీసుకోవాలి 2 ఇంచెస్. హిప్ దగ్గర వచ్చేసి 1 ఇంచ్ మాత్రమే తీసుకోవాలి ఫోల్డింగ్ కోసం. ఓకేనా, నెక్ వచ్చేసి నేను 3.5 ఇంచెస్ పెట్టాను. ఇలా రౌండ్ నెక్ అనేది డ్రా చేసుకోవాలి. ఇప్పుడు మనం మార్క్ చేసుకున్న విధంగా కట్ చేసుకుందాం. ఓకేనా, ఇక్కడ మనం హిప్ దగ్గర చిన్నగా కట్స్ అనేవి ఇచ్చుకోవాలి. అదేవిధంగా ఇక్కడ కూడా చిన్నగా కట్స్ ఇచ్చుకోవాలి. ఇప్పుడు మనం మిగిలిన క్లాత్లో స్లీవ్ని మార్క్ చేసుకుందాం. లెంత్ వచ్చేసి 9 ఇంచెస్ తీసుకుంటున్నాను స్లీవ్ లెంత్. ఆర్మ్ హోల్ వచ్చేసి 6 దగ్గర ఒక లైన్ అనేది డ్రా చేసుకోవాలి. అక్కడ నుంచి కిందకి 3 ఇంచెస్ దగ్గర ఒక లైన్ డ్రా చేసుకుందాం. ఇప్పుడు మనం ఆర్మ్ హోల్ మార్క్ చేసుకుని పైన ఒక 1 ఇంచ్ మార్క్ చేసుకుని మనం ఇలా కర్వ్ అనేది డ్రా చేసుకోవాలి. ఖర్చు కోసం 2 ఇంచ్ తీసుకుంటున్నాను. స్లీవ్ రౌండ్ కోసం 5 ఇంచ్, ఖర్చు కోసం 2 ఇంచ్. ఫ్రంట్ లోతు కోసం ఒక 3/4 ఇంచ్ మార్క్ చేసుకుని ఇలా ఫ్రంట్ లోత్ అనేది తీసుకోవాలి. ఫ్రంట్ పార్ట్లో మాత్రమే. ఓకేనా, ఇప్పుడు మనం దీన్ని లైనింగ్ క్లాత్ మీద వేసి కట్ చేసుకుందాం. మీరు ముందుగా లైనింగ్ క్లాత్ కట్ చేసుకుని మెయిన్ క్లాత్ మీద వేసుకోవచ్చు, అది మీ ఇష్టం. ఏ విధంగా అయినా కూడా కట్ చేసుకోవచ్చు.
ఓకేనా. మనం మెయిన్ క్లాత్ మీద ఈ లైనింగ్ క్లాత్ని ఒక 3 ఇంచెస్ తగ్గించి తీసుకోవాలి. ఓకేనా. 3 ఇంచ్ తగ్గించి తీసుకుంటున్నాను నేను లైనింగ్ క్లాత్ని. అదేవిధంగా స్లీవ్ కూడా మనం ముందు కట్ చేసుకున్న దాన్ని ఈ లైనింగ్ క్లాత్ మీద వేసి కట్ చేసుకోవాలి. ఇప్పుడు స్టిచ్చింగ్ చూద్దాం. నేను ఫ్యాంట్ క్లాత్లో ఉన్న పీస్ని తీసుకున్నాను. దాన్ని 2.5 ఇంచ్ నెక్, షోల్డర్ 3 ఇంచ్ తీసుకున్నాను. నెక్ వచ్చేసి 3.5 ఇంచెస్. సేమ్ మనం ముందు ఏ విధంగా మార్క్ చేసుకున్నామో అదే విధంగా మార్క్ చేసుకోవాలి. రౌండ్ మార్క్ చేస్తున్నాను. అక్కడ నుంచి ఒక 5 ఇంచ్ కిందకి మార్క్ చేసుకోవాలి. ఈ ఆర్మ్ హోల్ దగ్గర వచ్చేసి ఇలా మనం ఒక 6 ఇంచెస్కి మార్క్ చేసుకుందాం. ఓకేనా. 6 ఇంచ్ దగ్గర ఒక మార్క్ చేసుకోవాలి. మనం షోల్డర్ వచ్చి నేను 2.5 ఇంచెస్ తీసుకున్నాను పైన. ఇలా మనం మార్క్ చేసుకున్న క్లాత్ని కట్ చేసుకోవాలి. ఓకేనా. ఇలా స్టార్ నెక్ అయితే వస్తుంది. ఇలా మనం 1 ఇంచ్కి ఒక లైన్ అనేది డ్రా చేసుకోవాలి. గోటా పట్టి లేస్ అనేది మనం ఇక్కడ స్టిచ్ చేస్తాము. అదేవిధంగా రెండో వైపు కూడా మనం ఇలా 1 ఇంచ్ దగ్గర ఒక లైన్ డ్రా చేసుకోవాలి. ఇప్పుడు మనం ఈ క్లాత్ని డబుల్ ఫోల్డ్ చేసి స్టిచ్ వేసుకోవాలి చివరన. ఇలా 4 సైడ్స్ కూడా మనం ఈ విధంగా స్టిచ్ చేసుకోవాలి. ఓకేనా. ఇలా 4 సైడ్స్ స్టిచ్ చేసుకున్నాం. ఇప్పుడు మనం దీని మీద గోటా పట్టి లేస్ని స్టిచ్ చేస్తున్నాను. ఇలా స్ట్రైట్గా స్టిచ్ వేసుకోవాలి. ఇలా ఒక్కొక్క లైను స్టిచ్ చేసుకుంటూ రావాలి.
నా వీడియో కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అదేవిధంగా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ కూడా చేయండి. ఓకేనా? ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత మనం ట్రయాంగిల్ గోటా పెట్టి లేస్ ఉంటుంది కదా, దాన్ని స్టిచ్ చేసుకోవాలి ఈ చివరన. ఇక్కడ వచ్చేసి ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. మన కార్నర్స్ దగ్గర ఇలా ఫోల్డ్ చేసుకుంటే మనకి మనం ఎటు కావాలంటే అటు టర్న్ అవుతుంది. ఇలా మనం 3 కార్నర్స్ దగ్గర ఇలా ఫోల్డ్ చేసుకుని స్టిచ్ చేసుకోవాలి. ఓకేనా? ఇప్పుడు మనం నెక్ మార్క్ చేసుకుందాం. అదేవిధంగా రెండో వైపు కూడా ఇలా ఫోల్డ్ చేసుకుని చేతితో ఇలా అద్దితే మనకి రెండో వైపు కూడా మార్కింగ్ అనేది వస్తుంది. దాన్ని కూడా ఇలా మనం మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు మార్క్ చేసుకున్న దాన్ని లైనింగ్ క్లాత్ని మెయిన్ క్లాత్ మీద కలిపి ఈ పీస్ని పెట్టుకోవాలి. ఓకేనా? అదేవిధంగా ఈ క్లాత్ని కూడా మనం మెయిన్ క్లాత్ మీద స్టిచ్ చేసుకోవాలి. ఇలా అన్ని సైడ్స్ కూడా. ఓకేనా? ఇప్పుడు మనం నెక్ కట్ చేసుకుందాం. ఇప్పుడు మనం లైనింగ్ క్లాత్ని తీసుకుని క్రాస్ పీస్ని నెక్ చుట్టూ స్టిచ్ వేసుకోవాలి. ఇలా చిన్న చిన్నగా కట్స్ ఇచ్చుకోవాలి నెక్ చుట్టూ కూడా. ఇప్పుడు పైన ఒక స్టిచ్ వేసుకుంటే మనకి ఫోల్డింగ్ అనేది ఈజీ అవుతుంది. అందుకోసం పైన ఒక కుట్టు వేస్తున్నాను. ఇలా కుట్టు వేసిన తర్వాత ఈ లైనింగ్ క్లాత్ని బ్యాక్ సైడ్కి ఫోల్డ్ చేసుకుని కుట్టు వేసుకోవాలి. ఓకేనా? ఇలా బ్యాక్ సైడ్కి స్టిచ్ వేసుకోవాలి.
ఓకేనా, నెక్ అయితే కంప్లీట్ అయింది. ఇప్పుడు మనం లైనింగ్ క్లాత్ని డబుల్ ఫోల్డ్ చేసుకుని స్టిచ్ వేసుకోవాలి. ఓకేనా, ఇలా స్టిచ్ వేసుకున్న తర్వాత లైనింగ్ క్లాత్ చుట్టూ కూడా స్టిచ్ వేసుకోవాలి. ఓకేనా, ఇలా లైనింగ్ క్లాత్ చుట్టూ స్టిచ్ వేసుకుంటున్నాం. అదేవిధంగా రెండో వైపు కూడా స్టిచ్ వేసుకోవాలి. ముడతలు అనేవి లేకుండా ముడతలు జాగ్రత్తగా చూసుకుంటూ స్టిచ్ వేసుకోవాలి. ఓకేనా, ఎక్స్ట్రా క్లాత్ ఉంటే దాన్ని కట్ చేసుకోవాలి. ఓకేనా, ఫ్రంట్ పార్ట్ అయితే కంప్లీట్ అయింది. ఇప్పుడు బ్యాక్ పార్ట్ చూద్దాం. బ్యాక్ పార్ట్లో 2.5 ఇంచెస్ తీసుకున్నాను. లెంత్ వచ్చేసి 4 ఇంచెస్ తీసుకున్నాను. కింద వచ్చేసి హుక్స్ కోసం ఒక 3 ఇంచ్ మార్క్ చేసుకోవాలి. దీన్ని మనం మెయిన్ క్లాత్ మీద పెట్టి స్టిచ్ వేసుకోవాలి. ఓకేనా, ఇప్పుడు నెక్ కట్ చేస్తున్నాను. చిన్నగా కట్స్ ఇచ్చుకొని లైనింగ్ క్లాత్ని బ్యాక్ సైడ్కి ఫోల్డ్ చేసుకోవాలి. ఇలా లైనింగ్ క్లాత్ని బ్యాక్ సైడ్కి ఫోల్డ్ చేసి నెక్ చుట్టూ ఒక కుట్టు వేసుకోవాలి. అదేవిధంగా లైనింగ్ క్లాత్ చుట్టూ కూడా ఇలా స్టిచ్ వేసుకోవాలి. ఇప్పుడు మిడిల్కి మనం చిన్నగా మార్క్ చేసుకుని ఇలా ఒక 4 ఇంచెస్ లెంత్ తీసుకున్నాను లైనింగ్ క్లాత్ని. దాన్ని 4 సైడ్స్ కూడా స్టిచ్ వేసుకోవాలి. దీన్ని మనం వీ షేప్లో స్టిచ్ చేసుకోవాలి. ఓకేనా, ఇలా మిడిల్కి కట్ చేసుకోవాలి. కట్ చేసి చిన్నగా కట్స్ ఇచ్చుకోవాలి. కట్స్ ఇచ్చిన తర్వాత లైనింగ్ క్లాత్ని బ్యాక్ సైడ్కి ఫోల్డ్ చేస్తే మనకి వీ షేప్ అనేది వస్తుంది. ఇలా ఒక హూక్స్ వేసుకుంటే పిల్లలకి సులువుగా ఉంటుంది వేసేటప్పుడు. ఓకేనా, ఇప్పుడు పక్కనే ఇంకో కుట్టు వేసుకోవాలి. ఈ క్లాత్ అనేది పైకి లేవకుండా ఉంటుంది.
ఓకేనా, చూడండి వీ షేప్ పర్ఫెక్ట్గా వస్తుంది. ఇప్పుడు మనం ఫ్రంట్ పార్ట్ని బ్యాక్ పార్ట్ని కలిపి షోల్డర్ జాయిన్ చేసుకోవాలి. అదేవిధంగా రెండో వైపు కూడా షోల్డర్ జాయిన్ చేస్తున్నాను. ఓకేనా, ఫ్రంట్ అండ్ బ్యాక్ పార్ట్ కంప్లీట్ అయింది. ఇప్పుడు స్లీవ్స్ చూద్దాం. ముందుగా స్లీవ్స్లో ఫ్రంట్ లోత్ అనేది కట్ చేసుకోవాలి. ఈ మిడిల్లో ఒక చిన్న టక్, అదేవిధంగా ఫ్రంట్ లోత్ తీసుకున్నాం కదా అక్కడ ఒక చిన్న టక్ ఇచ్చుకోవాలి. ఇప్పుడు మనం లైనింగ్ క్లాత్ని మెయిన్ క్లాత్ని కలిపి స్టిచ్ వేసుకోవాలి. ఓకేనా, ఇప్పుడు మనం మెయిన్ క్లాత్ని బ్యాక్ సైడ్కి ఫోల్డ్ చేసుకోవాలి. ఇలా ఫోల్డ్ చేసుకుని పైన ఒక కుట్టు వేసుకోవాలి. లైనింగ్ క్లాత్ చుట్టూ కూడా స్టిచ్ వేసుకోవాలి. ఓకేనా, ఇప్పుడు మనం స్లీవ్ని స్టిచ్ చేసుకుందాం. ముందుగా షోల్డర్ దగ్గర నుంచి ఒకవైపుకి స్లీవ్ని అటాచ్ చేసుకుంటూ రావాలి. అక్కడ నుంచి బ్యాక్ సైడ్కి మళ్ళీ కుట్టు వేసుకోవాలి. అక్కడ నుంచి రెండో వైపుకి ఇలా స్లీవ్ని అటాచ్ చేసుకుంటూ రావాలి. అక్కడ నుంచి మళ్ళీ ఒక కుట్టు వేసుకుంటూ షోల్డర్ దగ్గర వరకు స్టిచ్ వేసుకోవాలి. ఓకేనా, ఇప్పుడు మనం మార్క్ చేసుకుందాం. 8 ఇంచెస్ దగ్గర ఒక మార్క్ చేసుకోవాలి. చెస్ట్ లూజ్, అదేవిధంగా వేస్ట్ లూజ్ వచ్చేసి 7 ఇంచెస్. ఓకేనా, ఇలా 7 ఇంచ్ దగ్గర ఒక మార్క్ చేసుకున్నాం. 16 ఇంచెస్ దగ్గర ఒక మార్క్ చేసుకోవాలి. 8.5 దగ్గర ఒక మార్క్ చేసుకోవాలి. ఓకేనా, ఇప్పుడు మనం సైడ్ జాయింట్ అనేది చేసుకుందాం. 5 ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకుని ఇలా స్ట్రైట్గా స్టిచ్ వేసుకుంటూ రావాలి.
ఓకేనా. ఇక్కడ మనం రఫ్ తీసుకుని బ్యాక్ సైడ్కి స్టిచ్ వేసుకోవాలి. అదేవిధంగా రెండో వైపు కూడా మనం ఇదే విధంగా స్టిచ్ వేసుకోవాలి. ఓకేనా. ఇప్పుడు మిగిలిన క్లాత్లో ఇలా మనం డబుల్ ఫోల్డ్ చేసుకోవాలి. ఇలా డబుల్ ఫోల్డ్ చేసుకొని స్టిచ్ వేసుకోవాలి. ఇక్కడ మనం కుట్టు వేసిన దానికన్నా 1 ఇంచ్ పైకి మనం స్ట్రైట్గా స్టిచ్ వేసుకోవాలి. ఓకేనా. ఇలా స్టిచ్ వేసుకుని రెండో వైపును కూడా ఇలా ఫోల్డ్ చేసుకోవాలి, డబుల్ ఫోల్డ్. ఓకేనా. ఇలా రెండో వైపును కూడా డబుల్ ఫోల్డ్ చేసుకుని స్టిచ్ వేసుకోవాలి. పక్కనే ఇంకో కుట్టు వేసుకోవాలి. ఓకేనా. కట్ అయితే చూడండి చాలా బాగా వస్తుంది ఇలా వేసుకోవడం వల్ల. ఇప్పుడు కింద వైపున డబుల్ ఫోల్డ్ చేసి స్టిచ్ వేసుకోవాలి. టూ సైడ్స్ కూడా మనం ఇలా స్టిచ్ వేసుకోవాలి. ఓకేనా. టాప్ అయితే కంప్లీట్ అయింది. స్టిచ్ చేసిన తర్వాత చూడండి ఏ విధంగా ఉంటుందో. ఓకేనా. నా వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.